ఏసయాన్ని వందనాలు. గొప్ప దేవుడు, సత్యదేవుడు, ప్రేమ గల తండ్రి, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. శూన్యములు ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములు ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా
నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటిదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటిదా నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. యేసుక్రీస్తు గొప్ప నామములో స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి మంతుడు, సర్వజ్ఞాని, గొప్ప దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుని ప్రియులారా మన ఆత్మలో స్థితిలో మనం కలిసి ఆరాధన చేయడం దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. కాబట్టి దేవుడు మనకిచ్చిన మంచి కృపను బట్టి దేవునికి స్తోత్రం. తప్పకుండా దేవుడు మనకందరికీ అధికమైన కృపా దేవుడు యేసునామములో దేవుడు అనుగ్రహించినాక ఇలాగ ప్రియులారా పరిశుద్ధాత్మతో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. యోహాను సువార్త ప్రియులారా 16వ అధ్యాయం 32వ 33వ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన ఆ మాట చదువుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియబచ్చుచున్నది వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. కాబట్టి యేసుక్రీస్తు తన శిలువ మరణానికి ముందు చెప్పిన ఒక మాట అనమాట. అంటే యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తును వదిలే వారు వెళ్తారు అని. ఎందుకంటే యేసుక్రీస్తు పట్టుకోవడానికి శిలువ ఇవ్వడానికి వచ్చినప్పుడు చాలా మంది భయపడి పారిపోవడం ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి అలాగే జరుగుతాయని ప్రభు ముందుగా చెప్పారు అన్నమాట. కానీ అయినప్పుడు కూడా ప్రభు ఇంకా ఒక మాట కూడా చెప్పారు. అయితే తండ్రి నాతో ఉన్నా కాబట్టి నేను ఒంటరిగా లేదు అని కూడా ప్రభు చెప్పాను. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేదు. స్తోత్రం. ఇప్పుడు ఇలా మన ఆత్మీయ జీవితంలో మనం చూసినట్లయితే చాలా వ్యక్తులు మనతో వారు ఉండారు, లేదంటే మనతో వారు వస్తారు అని అనుకున్న వారు కొన్ని సమయంలో మనం చూస్తుంటే ఏదైనా మనకు సహాయం చేస్తారు అని అనుకున్న వ్యక్తులు వారు కొన్నిసారి ప్రియులారా మనతో ఉండలేని పరిస్థితుల్లో ఉండవచ్చు. వారు కొన్నిసారి ప్రియులారా మనతో అంటే మన నుండి దూరం అయ్యే పరిస్థితులు ప్రియులారా ఉండవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులారా దేవుడు ప్రభు చెప్పారు, నేను అయితే హల్లెలూయా నాతో తండ్రి నాడు కనుక నేను ఒంటరిగా లేదు. ఇప్పుడు ప్రియులారా మనం కూడా అర్థం చేసుకోవాలి. కొందరు ఒకవేళ భర్త కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, సరిగా మనను ప్రేమించలేదండి, ఒకవేళ తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు, కొన్ని టైంలో మీరు కోరుతున్న ప్రేమ వారి నుండి దొరకలేదండి. ఒంటరితనం అనుభవములు మీరు ఒకవేళ వెళ్తున్నారు, ప్రేమించాల్సిన వారం, తోడుగా నిలబడాల్సిన వారం మీతో లేని కొన్ని పరిస్థితుల్లో మీరు వెళుతున్నారని. కాబట్టి ప్రియులరా ప్రభు కూడా అలాంటి ఉన్న అనుభవం వచ్చినట్టు ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రభు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆయనప్పుడు కూడా ప్రభు ఒక మాట అయిపోయారు, ఏంటది? అయితే తండ్రి నాతో ఉన్నాడు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. తండ్రి సువార్త రక్షణ పొందిన ప్రియులార మనతో గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, పరిశుద్ధాత్మ వలన ప్రియులార మనకు తోడుగా ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులర తండ్రి అంటే గొప్ప దేవుడు ప్రియులార మనకు తోడుగా ఉన్న కాబట్టి ప్రియులార మనం ఒంటరి కాదని ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సత్యం, ఈ వదనం ప్రియులార పరిశుద్ధాత్మ వలన మనకు దేవుడు రెవల్యూషన్ లేదంటే వాక్య ప్రదేశ దేవుడు యేసునామములో దేవుడు ప్రియులార మనకు అనుగ్రహించినాక దేవుడు ఈ వాక్యం మనకు యేసునామములో జీవము ఆత్మలాగా దేవుడు మార్చినాక, కాబట్టి తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. కాబట్టి సజీవుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులార మనతో పాటు ఉన్నామని సత్యమని అర్థం చేసుకోవాలి. ఒకరోజు కాదు. కాబట్టి సువార్త రక్షణ పొందిన మనలో గొప్ప దేవుడు ప్రియులార పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తామన్నమాట. కాబట్టి ఇంకా మనకు ఒంటరి జీవితం లేదనమాట. కొన్నిసారి మనుషులు మన దగ్గర కనిపించలేదాం, కానీ ఆకాశ భూమికి అందిస్తున్న గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులార మనకు తోడుగా ఉన్నామన్నమాట. ఆ దేవుడు ప్రియులార మనను తప్పకుండా బలపరుస్తారన్నమాట.
తప్పకుండా దేవుడు మనకు ఓదార్పు, సంతోషం, సమాధానం, నెమ్మది అనుగ్రహించి దేవుడు ప్రియులారా అనుదినం ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి, మనం ఒంటరి కాదు. క్రిస్తువును కలిగిన, పరిశుద్ధాత్మను కలిగిన మనం ఒంటరిగా లేదనమాట. అంటే గొప్ప దేవుడే మనతో ఇప్పుడు సహవాసం చేస్తాడనమాట. గొప్ప దేవునితో మనం ఆ పరిశుద్ధమైన, ప్రేమ కలిగిన, కరుణ కలిగిన, దయ కలిగిన గొప్ప దేవునితో ప్రియులారా మనం సహవాసం చేస్తాను అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఒంటరి కాదు. ఒంటరితనం నుండి మనం దేవుడు విడిపించామన్నమాట. ఆ ఉద్దేశంతో కూడా ప్రభు దిగి వచ్చాము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ లక్షణం పొందిన మనం ఎవరు కూడా ఇప్పుడు ఒంటరి వారు కాదనమాట. హల్లెలూయా. కాబట్టి ఆ ఒంటరితనం నుండి విడిపించిన హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఇంకొకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కొందరు మన నుండి కొంచెం దూరంగా ఉన్నప్పుడు, లేదంటే ఆమె ముందు కోల్ చేసిన వారు ఇప్పుడు కోల్ చేయడం లేదని, ముందు మాట్లాడిన వారు ఇప్పుడు మాట్లాడడం లేదని, ముందు మీతో సహవాసం చేస్తున్న కొందరు సహవాసం చేయడం లేదని, దాని లోపలే కూడా ఇంకా ఒక మేలు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో ఇంకా ఒకటి, ఎందుకంటే మన ఒంటరితనంలో ఆ ఒక ప్రత్యేక అనుభవంలో ప్రియులారా సజీవుడైన దేవుని ఒక స్వరం మనకు ఎక్కువ వినడానికి అవకాశం ఉంది. ముందేమో మనం ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం, లేదంటే మనుషులతో ఎక్కువ మాట్లాడుకొని సమయం అలా గడిచిన వారు ఉన్నారేమో. కానీ ఒంటరితనం ఆ ఒక అనుభవంలో ప్రియులారా వెళుతున్నప్పుడు సజీవుడన్న దేవుని ఒక స్వరం ఎక్కువ వినడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఒక ప్రశంస, దేవుని ఒక శక్తి, దేవుని ఒక సన్నిధి, దేవుని మనం ఎక్కువ అనుభవించడానికి ప్రియులారా దేవుని ఒక ప్రేమ ఎక్కువ మనం అనుభవించడానికి అది కూడా ఒక మంచి అవకాశం అని కూడా ప్రియులారా మనం గుర్తించాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతాయి అనమాట. దేవుని ప్రేమించిన వారికి కీడ కొరకు కాదు, అన్ని మేలు కొరకు సమకూర్చబడతాయి అనమాట. కాబట్టి ప్రతి దానిలో ఒక మేలు కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి. ప్రత్యేకమైన ఆత్మీయ జీవితం, క్రిస్తువుని కలిగిన ప్రియులారా మన జీవితంలో జరుగుతున్న ఏ అనుభవం, ఏ విషయమైనా సరే దాని లోపల కూడా ఒక మేలు దేవుడు అది మేలుకరంగా మార్చాలన్నమాట. లేదు కాబట్టి ప్రియులారా మనం ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నారని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ సమయంలో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎక్కువ ప్రభుతో ప్రార్థన చేయడానికి, ప్రభువుని ఎక్కువ ఆరాధన చేయడానికి, ఎక్కువ బైబిల్ చదవడానికి, ఎక్కువ ప్రభు మాటలు పరిశుద్ధాత్మ వల్ల బోధించడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, ప్రభు ఒక స్వరమిని ప్రభువును అదేగా ప్రియులారా అర్థం చేసుకోవడానికి, గ్రహించుకోవడానికి అది చక్కని అవకాశంగా ప్రియులారా దాన్ని మన పోస్టివ్ వాడుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక ప్రియులారా మనం చూస్తున్నది యోహాను సువార్త 16 అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నది 16 అధ్యాయము 15వ వచనంలో ప్రియులారా చూస్తున్నది అక్కడ మాట రాయబడింది, తండ్రికి కలిగినవన్నీ నావి. తండ్రికి కలిగిన అంటే తండ్రికి ఉన్నదంతా కూడా నాదని ప్రియులారా యేసుక్రీస్తు చెప్పామన్నమాట. ఇప్పుడు దేని నుండి దేవుని బిడ్డలుగా సువార్త విని రక్షణ పొందిన మనం దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన పరలోక తండ్రి, మన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు మన తండ్రిగా ఉన్నాం. కాబట్టి రక్షణ పొందిన మనకు తండ్రిగా ఉన్నాం. కాబట్టి ఆ దేవునికి కలిగిన, ఆ తండ్రికి కలిగిన అందు కూడా మనదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసినతే 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో మనం చూసినతే దాసుడు గురించి రాయబడింది, అలాగే స్నేహితుడు గురించి రాయబడింది. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి అనే మాట మనం చూసినట్లయితే కుమారుడు పలికిన మాట అనమాట. తండ్రి అని పలికిన మాట ప్రియులారా కుమారుడు పలికిన మాట అనమాట. అలాగే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, మీరు కూడా నా తండ్రితో మీరు డైరెక్ట్ ప్రార్థన చేసుకోవచ్చండి. తండ్రితో డైరెక్ట్ మనం అడిగినప్పుడు అది ఇస్తాడు, యేసునామములో అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు అని చెప్పారు, అంటే తండ్రి. కాబట్టి మన సువార్త మేము రక్షణ పొందినప్పుడు ప్రియులారా దేవుని కుమారుడు లేదంటే కుమార్తెగా దేవుడు మార్చామన్నమాట. దాసుడు, అలాగే స్నేహితుడు, అలాగే ప్రియులారా మనం చూస్తున్న కుమారుడు. కాబట్టి ఈ దాసుల కంటే లేదంటే ఈ స్నేహితుల కంటే ఇంకా గొప్ప ఉన్నతమైన స్థాయి ప్రియులారా మనం చూస్తున్నట్టే కుమారుడు లేదంటే కుమార్తె ఉండడం అనమాట. ఇప్పుడు క్రిస్తునందు నాకు కృప కూడా ప్రియులారా దేవుడు నాకు మీకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నట్టే ప్రియులారా ఈ స్నేహితులు మనం చూస్తున్నట్టే తండ్రి యొక్క ఆస్తి అందు కూడా వారు అనుభవించాలి. కానీ మనం కుమారుడుగా ఉండే కుమార్తె ఉండే తండ్రి యొక్క అన్నిటికీ మనకు హక్కు ఉంది అనమాట. తండ్రికి ఏదైతే ఉందో దానికి మనకు కూడా హక్కు ఉంది అనమాట, ఎందుకంటే మనం జన్మించిన కాబట్టి. కాబట్టి ప్రియులారా
మన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, తండ్రికి కలిగినవన్నీ నావి. అలాగంటే మన తండ్రి, ఇప్పుడు సువార్త దర్శనం పొందిన మన ఒక తండ్రి జీవంగా దేవుడు అనమాట. అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు తన ఆత్మను కూడా అనుగ్రహించారు. కాబట్టి ఇప్పుడు ఇలా తండ్రికి కలిగినవన్నీ నావి ఆ గ్రేపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మన తండ్రి గొప్ప దేవుడు, గొప్పవాడు. హల్లెలూయా. తండ్రి ఐశ్వర్యపూర్ణుడు, హల్లెలూయా, ఆశీర్వాద పూర్ణుడు. కాబట్టి ఆ తండ్రికి కలిగినదంతా కూడా మనదైన సత్యం. ప్రియులారా, పరిశుద్ధాత్మ వరైనా మనం అది అర్థం చేసుకోవాలి. కాబట్టి అది సరిగా ప్రియులారా మనం గ్రహించుకొని ఉంటే మన హృదయంలో బాధలు తొలగిపోతాయి అన్నమాట. బాధలు యేసులో లయమైపోతాయి. ఇప్పుడు ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి బైబిల్ గ్రంథం మన పరిశుద్ధాత్మ వలన చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది మన దేవుడు ఎంత గొప్ప దేవుడని, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత బలం కలిగిన దేవుడని. కాబట్టి అది సరిగా ప్రియులారా మనం గ్రహించిన కొలది, అర్థం చేసుకున్న కొలది ప్రియులారా మనం హృదయంలో ఉన్న బాధలు, దుఃఖం, నిరాశ, బాధలు తప్పకుండా ఏమైపోతాయి అన్నమాట. కాబట్టి పరలోక తండ్రిను ప్రియులారా కలిగి ఉండడం దేవుడు ప్రియులారా మనకు ఇచ్చిన గొప్ప ధన్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రియులారా మనం చూస్తున్నట్టే 16వ అధ్యాయము 20వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు చెప్పారు, మీరు ఏడ్చి ప్రలాపితురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నట్టే తండ్రి దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు, అదే ఆ విషయం శిష్యులతో చెప్పినప్పుడు వారు చాలా బాధతో ఉన్నామన్నమాట. కానీ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆత్మను అంటే ఆదరణకర్తను పంపిస్తామని చెప్పారు. కాబట్టి ఆదరణకర్తను యేసుక్రీస్తు చెప్పినట్టు పంపించామన్నమాట. ఆదరణకర్త ప్రభు పంపించాము. తర్వాత మనం ప్రియులారా మనం చూస్తున్నాం, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు వచ్చి ఆ శిష్యుల్లో నివాసం చేశామన్నమాట. అలాగే సువార్త విని రక్షణ పొందిన మనలో కూడా పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ అయిన క్రీస్తు మనలో ప్రియులారా నివాసం చేస్తున్నాడు. సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకొరకు ప్రభు చెప్పారు, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీ దుఃఖము సంతోషం అవుతుంది. ఇప్పుడు మన సువార్తని రక్షణ పొందినప్పుడు నుండి అది జరుగుతుంది అనమాట. అదే రక్షణ ఆనందం అనమాట. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఎంతో గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో వచ్చి నివాసం చేస్తున్నామని మన పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించుకోవాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనం సంతోషం ఇంక్రీజ్ అవుతాయి అనమాట. చూడండి, మీ దుఃఖము సంతోషం అవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనలో వచ్చిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అని అర్థం చేసుకోవాలి. అది గ్రహించిన కొలది మన ప్రియుల సంతోషం, సమాధానం, నెమ్మది మనం ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనలో వచ్చి నివాసం చేస్తున్న దేవుడు ఎంతో గొప్ప దేవుడు అని రేపు పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో మనకందరకు సమృద్ధి ఆ గ్రేప్ అనుగ్రహించినాడు. మనకు తెలిసి మన బ్యాంకులో ఎవరైనా హల్లెలూయా, బ్యాంకులో ఎవరైనా స్తోత్రం హల్లెలూయా, ఒక 10,000 ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు మనకు ఒక సంతోషం ఉంది. ఒకవేళ ఒకరు ఒక 50,000 మనకు పంపిస్తున్నప్పుడు మనకు సంతోషం వస్తాయి అన్నమాట. సంతోషం వస్తుందా లేదా? కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నేను ఒక ఉదాహరణకి చెప్తాను అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఆకాశ భూమి సందరు అంతా సరిచిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చినప్పుడు అది మనం గ్రహించి ఉండే తప్పకుండా మనకు దుఃఖం కాదు, సంతోషం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవ్వాలి నిజంగా. కాబట్టి మనం వాక్యం ప్రియులారా గ్రహించుకోవడం చాలా గొప్పది. కాబట్టి పరిశుద్ధాత్మను మనం అర్థం చేసుకోవాలి, మనలో వచ్చి నివాసం చేస్తున్న దేవుడు ఎంతో గొప్ప దేవుడని మనం గ్రహించినప్పుడు మన సంతోషం ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు మన సమస్య అనేది కొందరేమో మీకు ఫోన్ చేయడం లేదేమో, కొందరేమో మీతో మాట్లాడడం లేదేమో, దాని గురించి మీరు బాధతో ఉన్నారని. కొందరేమో మీతో సహవాసం చేసేవారు ఇప్పుడు రావడం లేదని, దాని గురించి మీరు ఎక్కువ బాధపడుతున్నారని. కానీ పరిశుద్ధమైన దేవుడు అంటే మన కొరకు ప్రాణం పెట్టిన సమాధుడు తిరిగి లేచిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాడని అర్థం చేసుకొని ప్రభువునందు ప్రియులారా మనం ఆనందించుకొని బలవంతుడిగా ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు చెప్పారు, నేను ఏమాత్రమైన విడువను ఎన్నడూ ఎడబాయను.
కాబట్టి ప్రియులారా మన దేవుల్లో మనం ఆధారపడదాం, దేవుని వైపు ప్రియులారా చూస్తాం. హల్లెలూయా. దేవుల్లో మనం ఆనందించుకొని ప్రియులారా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఎల్లప్పుడూ ప్రియులారా మనతో తోడుగా ఉండేది మన దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చూడండి, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా యేసుక్రీస్తు ఉదాహరణ కూడా చెప్పారు. ఏంటది? ఒక స్త్రీ గర్భవతి అయిన తర్వాత డెలివరీ సమయంలో చాలా నొప్పి వస్తాయి. కానీ డెలివరీ అయిపోయిన తర్వాత, డెలివరీ జరిగిన తర్వాత హల్లెలూయా, ఆ శిశువు పుట్టగానే ప్రియులరా లోకం అంటే రాయబడింది, లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషం చేత ఆమె ఆ వేదన మర్చిపోతాయి అనమాట. అంటే శిశువును దొరికిన తర్వాత ఆ శిశువుని చూసుకొని ప్రియులరా ఆ తల్లి ఆనందిస్తాయి అనమాట. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే శిష్యులు కూడా కొద్దిసేపు బాధపడామన్నమాట. యేసుక్రీస్తు వెళుతున్నాయని చెప్పినప్పుడు. కానీ అదే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే శిలువలో ప్రాణం పెట్టి తర్వాత సమాధి నుండి తండ్రి అయిన దేవుడు తిరిగి లేపాం. అదే ప్రభు తండ్రి దగ్గర వెళ్ళి మనం చూసినట్లయితే ఆదరణ కర్త అంటే పరిశుద్ధాత్మను పంపమని తండ్రితో అడిగామన్నమాట. అలాగే ఆత్మను పంపాము. ఆత్మ ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే మహిమ నిరీక్షణ క్రీస్తు ఆ శిష్యుల్లో వారు ఆత్మలో వారిలోనికి వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి అదే మహిమా నిరీక్షణ క్రీస్తు సువార్త విని రక్షణ పొందని మనలో కూడా వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అది గ్రహించుకొని మన ప్రభునందు ఆనందించుకొని సుధించుకొని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా మనం ఇప్పుడు ఒంటరి కాదు. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన వ్యక్తులను ఇంకా ఒంటరితన ఆ ఒక అనుభవంలోనికి నడిపించడానికి సాతాను ఇంకా వీలు లేదనమాట. వీలు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి నాతో ఉన్నా కాబట్టి నేను ఒంటరిగా లేదు. కాబట్టి ఇదే మాటలు ప్రియులారా మనం కూడా చెప్పాలి అనమాట. తండ్రి అంటే సజీవుడైన దేవుడు, పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు నా తోడుగా ఉన్నా కాబట్టి నేను ఒంటరిగా లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకొకటి సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మన తోడుగా ఉంటే ఆ క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది, ఆ క్రీస్తుగా సౌర్య వాసన మన ఆత్మ నుండి బయటకు వస్తున్న కొలది ప్రభు చిత్తమైన వారు పరిగెత్తుకొని మన దగ్గరికి వస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. మహిమా నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. ఆ యేసు క్రీస్తు మనలో ఎదుగినాక కాబట్టి ఆ క్రీస్తు సౌర్య వాసన మన ఆత్మ నుండి అది ఇంగ్లీష్ అవుతున్న కొలది ప్రభు చిత్తం అన్న వారందరూ తప్పకుండా పరిగెత్తుకొని మన దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా క్రీస్తుని కలిగి ఉండడం చాలా గొప్పది. హల్లెలూయా. క్రీస్తు మనలో ఎదగడం గొప్పది. కాబట్టి క్రీస్తు సౌర్య వాసనగా మనం బ్రతకడం చాలా గొప్పది. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత అనమాట. క్రీస్తుని కలిగి బ్రతకడం. హల్లెలూయా. క్రీస్తుని ధరించుకొని బ్రతకడం, క్రీస్తుతో యేసుక్రీస్తుతో సహవాసం చేసుకొని బ్రతకడం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా అలాంటి ఒక జీవితం దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినట్టు మనం ఏం చేసుకోవాలి? దేవుని ప్రియులారా మనం స్తుతించుకోవాలి. తర్వాత ప్రభు ప్రియులారా చెప్పిన మాట మనం చూస్తున్నాం 22వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచేదని, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయలేదు. ఎవరికి వెళ్ళలేదనమాట. అంటే క్రీస్తువుని కలిగిన వారు, క్రీస్తుతో సహవాసం చేస్తున్న వారు ఆత్మ నుండి లేదంటే వారి హృదయం నుండి దేవుడు ఇచ్చిన సంతోషం తీసివ్వడానికి ఎవరికి వీల్లేదు. ఎందుకంటే ఆ సంతోషం సోర్స్ దేవుడే అనమాట. ఆ సంతోషానికి సోర్స్ ప్రభు యేసుక్రీస్తు లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనమాట. లేదు ఇప్పుడు మన సంతోషం. కాబట్టి క్రీస్తువుని కలిగిన మనం ఆ క్రీస్తువులో ఆనందించుకొని అనుదినం సంతోషంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ క్రీస్తువు కంటే గొప్పవారు ఎవరు లేదనమాట. ఎవరు దానికంటే గొప్పవారు ఎవరు లేదు. ఇంకా ఎవరు వచ్చినా దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నవారే. ఇప్పుడు గొప్పవాడు మనలో వచ్చేసాడు. సువార్తలు రక్షణ పొందినప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా సువార్తని రక్షణ పొందినప్పుడు గొప్పవాడు, సృష్టికర్తైన దేవుడు, సజీవుడైన దేవుడు, సమస్తం సాధ్యమైన దేవుడు ప్రియులారా మనలో వచ్చేస్తామన్నమాట. ఆ ప్రభుత్వం మనం సహవాసం రక్షణ పొందిన ఆ రోజు నుండి ప్రారంభించబడ్డాము. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎంత గొప్ప దేవుడు మనతో పాటు ఉన్నామని మనకు గ్రహించినప్పుడు గ్రహింపు రావాలి. మనకు ఆ జ్ఞానం మనకు రావాలి. అప్పుడు మనకు సంతోషం పొంగి పొరులుతాయి అనమాట.
అప్పుడు ఒకవేళ కొందరు మనుషులు మిమ్మల్ని విడిచిపెట్టి లేదంటే దూరంగా ఉండవచ్చు, వారి నిమిత్తమైన బాధలు లేదంటే వారి నిమిత్తమైన దుఃఖాలు తొలగిపోతాయి అన్నమాట. ఎందుకంటే అందరికన్నా గొప్ప దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుడు నా తోడుగా ఉన్నామని సత్యం గ్రహించుకొని మనం పోయినందు ఆనందించుకొని సంతోషంగా ప్రియులారా బ్రతుకుతే అందుకొరకు ప్రభువు చెప్పారు, అప్పుడు మీ హృదయము సంతోషించండి. కాబట్టి మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు పుట్టినప్పుడు లోకానికి గొప్ప మహా సంతోషం అని లూకా సువార్తలో ప్రియుల 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. లోకానికి గొప్ప సంతోషం. కాబట్టి ఆ గొప్ప సంతోషం క్రిస్తువుని కలిగిన ప్రియులారా మనకు దేవుడు ఇప్పుడు అది మనం అనుభవిస్తున్నాడు. అది యేసు ఎంకరేజ్ ఉన్నాక కాబట్టి అప్పుడు మీ హృదయము సంతోషిస్తున్నాం. కాబట్టి మనం దేని విషయం గురించి మీరు ఆనందిస్తున్నాం, రకరకాల విషయం గురించి మనుషులు ఆనందిస్తారు. కొందరేమో మంచి ఆహారాలు భోజిస్తున్నప్పుడు ఒక సంతోషం, లేదంటే చేతిలో డబ్బు వచ్చినప్పుడు ఒక సంతోషం, లేదంటే పిల్లలు ఎగ్జామ్ లో పాస్ అయినప్పుడు ఒక సంతోషం, లేదంటే పిల్లలకు చక్కని భవిష్యత్తు మ్యారేజ్ జరిగినప్పుడు కొందరికి అది చాలా సంతోషం. కొంత తర్వాత పిల్లలకు చక్కని హల్లెలూయా పిల్లలు పుట్టినప్పుడు ఒక సంతోషం. రకరకాలు, కొందరికి ఆస్తి పోయినప్పుడు సంతోషం, కొందరికి ఇల్లు పని అయిపోయినప్పుడు సంతోషం, కొందరికేమో కారు పోయినప్పుడు ఒక సంతోషం, కొందరికేమో కొత్త మొబైల్ కొన్నప్పుడు సంతోషం, కొందరేమో కొత్త బట్టలు దొరికినప్పుడు సంతోషం, కొందరికేమో గిఫ్ట్ ఎవరైనా ఇచ్చినప్పుడు సంతోషం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే రకరకాల విషయాన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం. రకరకాల, కొందరికేమో టూర్ వెళ్ళినప్పుడు, కొత్త కొత్త ప్రాంతాలు అందరు వెళ్ళి చూసినప్పుడు ఒక సంతోషం. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియుల సంతోషం రకరకాల విధంగా ప్రియులరా సంతోషం ఉంది. అయినప్పుడు కూడా ప్రియులరా క్రిస్తు అనుగ్రహించిన సంతోషం, క్రిస్తు మనలో వచ్చినప్పుడు, క్రిస్తుతో కలిసి ప్రియులర మన సహవాసం చేస్తున్నప్పుడు ఉన్న సంతోషం, ఇది చాలా గొప్ప సంతోషాన్ని ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ హృదయము సంతోషించండి. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క హృదయం, మీ యొక్క హృదయం యేసులో పరిశుద్ధాత్మ సహాయం వలన అసట్టిగా దేవునిలో మీరు ఆనందించినాక, మీ హృదయం ఆనందంతో యేసులో నింపబడినాక, హల్లెలూయా, మీ హృదయం యేసులో ఆనందించినాక, ఒకవేళ మీ హృదయం చాలా రోజుల నుండి కొన్ని విషయాలు ఆలోచన వేసుకొని దుఃఖంతో బాధతో ఎల్లప్పుడూ కన్నీరు కార్చుకొని అలాంటి అనుభవం ఏమో, కానీ ప్రియులరా గొప్ప దేవుడు నాలో వచ్చేసాడు, గొప్ప దేవుడు నా తోడుగా సహవాసం చేయడానికి వచ్చేసాడు, నాలో ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు, నేను ఏమాత్రమును గొడవను ఎన్నడూ ఎడబాను అని చెప్పిన ఆ ప్రభువులో ప్రియులరా మనం ఆనందించాలి అని ప్రియులరా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మీ సంతోషమును ఎవడను మీ వద్ద నుండి తీసివేయలేదు. ఎందుకంటే మీ సంతోషం తీసివేయాలంటే ఏం జరగాలి? యేసుక్రీస్తును తీసివేయాలన్నమాట. అని అది సాధ్యం కాదు. స్తోత్రం. హల్లెలూయా. సాధ్యం కాదు దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రియులరా మనం చూసినట్లయితే శిలువ మరణం ద్వారా సాతాను ఓడించారు. సాతానికి అది వీల్లేదు. కాబట్టి మనుషులకు అది వీల్లేదు, ఎవరికి వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా అందుకొరకు మీ సంతోషం అది తీసివేయడానికి వీల్లేదు అనమాట. ఎందుకంటే అది ఆ దేవునిలో ఉంది అనమాట. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునిలో, మనలో ఉన్న మహిమాంతరిక్షణ క్రీస్తు మన సంతోషంగా ఉన్నా కాబట్టి అది ప్రియులరా ఏ సాతానుకు, ఏ మనుషులకు, ఎవరికి అది తీసివేయడానికి యేసునామములో వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా దేవునికి స్తోత్రం. మీ సంతోషము ఎవడును మీ వద్ద నుండి తీసివేయలేదు అని ప్రభు చెప్పారు, వేయడు అని చెప్పారు. అంటే మన సంతోషం క్రిస్తు అనమాట. దేవునికి స్తోత్రం. మహిమా నిరీక్షణ క్రిస్తు నా సంతోషం, మీ సంతోషంగా ఉండినాక, గొప్ప సంతోషం. మహిమా నిరీక్షణ క్రిస్తు మన సంతోషంగా ఉంటే ప్రియులారా మీరు భూమిలో బ్రతికినంత కాలం ఆ క్రిస్తువులో ఆనందించుకొని బ్రతుకుతాయి అనమాట. హల్లెలూయా. భూమిలో బ్రతికితే తర్వాత నిత్యం పరమానందం, పరలోకములో కూడా నిత్యం ప్రభుతో నివాసం, సహవాసం. హల్లెలూయా. కాబట్టి మీ సంతోషమును ఎవడను మీ వద్ద నుండి తీసి వేయడు. కాబట్టి మీరు చెప్తారేమో స్తోత్రం. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రియులారా జరగలేదనమాట, అసాధ్యమనమాట. ఒకటి మాత్రం, మీరు తప్పుడు నిర్ణయాలు చేయవద్దనమాట. క్రిస్తువుకు వ్యతిరేకమైన తప్పుడు, యేసే మాటకు వ్యతిరేకమైన తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. అందుకొరకు ప్రభువు చెప్పారు, 15వ అధ్యాయంలో చెప్పారు, నాకు నా మాటలకు మీరు చోటు ఇవ్వాలి, ప్రభువుకు మీ హృదయంలో చోటు ఇవ్వాలి. యేసే మాటకు మీ హృదయంలో చోటు ఇచ్చిన చాలు, పరిశుద్ధాత్మ వలన మీ ఆనంద నదిలో సంతోషంతో తప్పకుండా మీరు సంతోషాన్ని అనుభవిస్తాయి అనమాట. సంతోషం, మీ హృదయం తప్పకుండా సంతోషాన్ని అనుభవిస్తాయి. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన హృదయం
సంతోషం, ఆ గొప్ప దేవుని వలన పరిశుద్ధాత్మ వలన మన హృదయం ఆనందం అనుభవించినప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు బయట నుండి ఏ దుఃఖం కానీ నిరాశ వచ్చినా అది మీ హృదయంలో ఉండడానికి వీల్లేదనమాట. ఎందుకంటే మీ హృదయం దేవుల్లో ఆనందిస్తున్నాము, మీ హృదయం పరిశుద్ధాత్మ వలన ఆనందంతో నింపబడి ఉంది. ఇప్పుడు ఆనందంతో ప్రియులారా మీ హృదయం నింపబడి ఉండే, దేవుని యొక్క సమాధానంతో మీ హృదయం నింపబడి ఉండే, దేవుని యొక్క ప్రేమతో మీ హృదయం నింపబడి ఉండే, దేవుని యొక్క జీవంతో మహిమతో ప్రియులారా మీ హృదయం నింపబడి ఉండే, దేవుని యొక్క మాటలతో మీ హృదయం నింపబడి ఉండే, ఇక బయట నుండి దుఃఖం నిరాశ బాధలు కూడా వచ్చి మీ మనసులో ఉండడానికి చోటు లేదు, రాదు, బయట నుండి రాదు. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం ప్రభుత్వ సహవాసం చేయాలి. ప్రభుత్వ సహవాసం చేసినప్పుడు దేవుడు తన ఆత్మతో ఆమె జీవంతో మహిమతో మనల్ని నింపుతాడనమాట, నిండి కాపాడుతాడు. ఇప్పుడు మనం ప్రభుత్వ సహవాసం చేయడం ప్రియులారా చాలా గొప్ప విషయమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన సంతోషాన్ని ఎవరు తీసివేయలేదు అంటే దానికి అర్థం ప్రియులారా మనం భూమిలో బ్రతికినంత కాలం యేసుక్రీస్తుని కలిగిన వారు, యేసుక్రీస్తు మాటకు లోబడి బ్రతున్న వారు తప్పకుండా సంతోషం అనుభవించుకొని బ్రతికినంత కాలం బ్రతి. కాబట్టి సాతాను గాని ఇంకా మనుషులు గాని తీసివేసాం, ఆ సంతోషం గాని సమాధానం గాని తీసివేసామని వారి ప్రయత్నం చేసిన గాని అది జరిగే పని కాదు, జరిగే పని కాదు. ఎందుకంటే మన సంతోషం మన దేవుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం వెళ్ళిన ప్రియులారా మీ యొక్క సంతోషం ఎవరు, మీరు దేనిలో ఎక్కువ ఆనందిస్తున్నాం? హల్లెలూయా. కాబట్టి మన సంతోషం దేవుడుగా ఉండినాక, మన సంతోషం క్రీస్తు మన సంతోషంగా మార్చబడినాక, లేదా పరిశుద్ధాత్మలో మనం అదేంగా ఆనందించినాక, ఎందుకంటే దానికంటే గొప్పది ఏమీ లేదు అని అర్థం చేసుకోవాలి. దానికంటే గొప్పది ఏమీ లేదు, లేదు గొప్పది ఏమీ లేదు. మన క్రిస్తు కన్నా గొప్పవాడు ఎవరు లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం క్రిస్తులో ఆనందించుకొని అన్నదైనా ముందుకున్నట్టు కృప అనుగ్రహించినాక, కాబట్టి మన ఆనందం దేవులో ఆనందించుకొని ముందుకు వెళ్తున్న వారు తప్పకుండా బలం పొందుతారనమాట. వారు ఆత్మలో బలపరచబడితే, మానసికంగా శారీరంగా బలపరచబడితే వారు దీర్ఘాయుస్సు కలిగి బ్రతుకుతారు అనమాట. ఇప్పుడు ప్రియులారా మన అనుదినం పరువనందు ఆనందించుకొని బ్రతికినట్టు దేవుడు యేసు నామములో కృప అనుగ్రహించినాక, ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తాం 16వ అధ్యాయం 23వ దినం, ఆ దినమున మీరు దేని గుర్చియు నన్ను అడుగరు. ఆ దినమున మీరు దేని గురించి నాతో అడగలేదు అని పొరుగు చెప్తుంది. ఆ దినమున అంటే మన సువార్త విని రక్షణ పొందినప్పుడు, అంటే క్రిస్తువుని కలిగిన ఆ సమయంలో క్రిస్తువుని కలిగి ఉన్న వారు ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగరు. ఎందుకు ప్రభు అలాగే చెప్పారు? ఎందుకు ప్రభు అలాగే చెప్పారు అంటే దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రిని దేవుడు మనకు క్రిస్తువుని అనుగ్రహించామన్నమాట. ఆ క్రిస్తువులో ప్రియులారా మనకు కావలసిన అన్ని ఉంది అనమాట. మీకు ఏ ప్రార్థన అయితే, ఇప్పుడు ఏ ప్రార్థన అయితే మీరు చేస్తున్నారో అవసర కొరకు అయితే, అది కూడా మనకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన క్రిస్తువులో ఉంది అనమాట. ఒకవేళ మీకు డబ్బు అవసరం ఉండవచ్చు, డబ్బు కూడా క్రిస్తువులో ఉంది సమృద్ధి. ఒకవేళ జ్ఞానం కావచ్చు, అది కూడా క్రిస్తువులో ఉంది. ఒకవేళ హీలింగ్ కావచ్చు, మీకు అవసరం స్వస్థ కావచ్చు, అది కూడా క్రిస్తువులో ఉంది అనమాట. ఒకవేళ మీకు సమాధానం కావాలేమో, సమాధానం సమృద్ధి క్రిస్తువులో ఉంది. ఒకవేళ సంతోషం కావచ్చు, అది కూడా క్రిస్తువులో ఉంది. ఒకవేళ పరిశుద్ధ కావచ్చు, అది కూడా మనకు తండ్రి దేవుడు అనుగ్రహించిన క్రిస్తువులో, మహిమ నిర్దేశించిన క్రిస్తువులో అది సమృద్ధి ఉంది అనమాట. ఒకవేళ మీకు క్షమించే అంటే పగ కోపం చేదు ఆ స్పిరిట్ ను చేర్చే అభిషేకం కావచ్చు, అది కూడా మనం యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది. ఒకవేళ మీ భర్తను ప్రేమించే, లేదంటే భార్యను ప్రేమించే, లేదంటే పిల్లలను ప్రేమించే ప్రేమ కావాలేమో, దాని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నా, అది కూడా క్రిస్తువులో ప్రియులారా సమృద్ధి ఉంది. ఒకవేళ మీరు నాకు ప్రభు పరిశుద్ధ కావాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, కాబట్టి ప్రియులారా తండ్రి దేవుడు మనకి ఇచ్చిన ఆ మహిమ నిరీక్షణ క్రిస్తువులో అది కూడా సమృద్ధి ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ ఫలం కొరకు అడుగుతున్నారేమో, వరాలు కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, అది కూడా ప్రియులారా తండ్రి దేవుడు మనకు అనుగ్రహించిన క్రిస్తువులో సమృద్ధి ఉంది అనమాట. ఒకవేళ మీరు లేదంటే మీరు ప్రార్థన చేస్తారేమో, దేవాన పాప లేదంటే నా బాబుకు చక్కని పెళ్లి కావాలి, అంటే చక్కని సాటి అయిన ఒక అమ్మాయి రావాలని, కాబట్టి అది కూడా ప్రియుల క్రిస్తులో ఉంది. అంటే దానికి అర్థం ఏంటి అంటే క్రిస్తు ఒక సౌర వాసన, అంటే క్రిస్తు ప్రియులర మనలో ఎదుగుతున్నప్పుడు, క్రిస్తు ప్రేమ మన నుండి రిలీజ్ అవుతున్నప్పుడు, క్రిస్తు ఒక సౌర వాసన మన నుండి ఇంక్రీజ్ అవుతున్న కొద్ది తప్పకుండా దేవుని చిత్తమైన అమ్మాయిలు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తారు, పరిగెత్తుకొని వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే క్రిస్తు హల్లెలూయా అంత
హల్లెలూయా. అట్రాక్ట్ అనమాట. దేవునికి స్తోత్రం. క్రిస్తు. హల్లెలూయా. కాబట్టి క్రిస్తువును కలిగి ఉన్నప్పుడు ప్రియులారా మన కొదువులు మార్చబడతాయి అనమాట. కొదువులు మార్చబడతాయి. కాబట్టి క్రిస్తు ఎదగడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. క్రిస్తు మనలో ఉండడం, క్రిస్తువులో మనం ఎదగడం, క్రిస్తుగా సౌర్యవాసనగా బ్రతకడం ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, కాబట్టి అందుకొరకు ఇక్కడ మనం చూస్తున్నాము యేసుక్రీస్తు చెప్పారు, ఇది 23వ వచనం, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు అని చెప్తుంది. కాబట్టి నిజంగా మన యేసుక్రీస్తు గురించి ఎక్కువ మనం గ్రహించినట్లయితే యేసుక్రీస్తులో మనం ఎదుగుతున్నప్పుడు అది అర్థం చేసుకుని ఉండే అడగడం ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3వ వచనం ప్రకారం తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించినప్పుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాలన్నమాట. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ప్రియులారా మనకు అనుగ్రహించబడామన్నమాట. ఆ గ్రేపు వచ్చినప్పుడు అడగడం ఆగిపోతుంది. దానికి బదులుగా ఏం జరుగుతుంది? సుధించుకోవడం జరుగుతాయి. సుధించుకోవడం. ఎందుకంటే తండ్రి మీరు మీ ప్రియ కుమారుని నాకు అనుగ్రహించాను, ఆ కుమారునితో పాటు నాకు కావలసిన అందు కూడా సమస్తం తండ్రి మీరు అనుగ్రహించిన ఒకటి 104 స్తోత్రాలు అని మన పాటలు పాడతాం, శుద్ధులు జరుగుతాయి అన్నమాట. కాబట్టి గ్రేపు ప్రియులారా మనకు రావాలి. కాబట్టి ప్రియులారా గ్రేపు దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి అది మాత్రం కాకుండా ఇంకా ఒకటి ప్రియులారా, ఇంకా అడుగు విషయం గురించి యేసుక్రీస్తు చెప్తుంది. ఇంకా 23వ వచనం, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు తండ్రిని నా పేరిట అంటే యేసుక్రీస్తు నామములో మనం తండ్రితో అడిగినట్లయితే ఆయన నీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు తన ప్రియ కుమార్ని నా కొరకు మన కొరకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఆ తండ్రి దేవుడు యేసు నామములో ఒకవేళ మీరు ఒక రోగాలతో బాధపడుతున్నారేమో అది చూసుకొని ఉన్నప్పుడు యేసు నామములో మీరు ప్రార్థన చేస్తే హీలింగ్ జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి ఒకరు అప్పుతో బాధతో ఉన్నారేమో మీరు ప్రార్థన చేసాడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే యేసు నామం ఆయన నామం కన్నా గొప్ప నామం. కాబట్టి వీళ్ళ దేవుడు చెప్పిన వాగ్దానాలు తప్పకుండా దేవుడు నెరవేర్చే దేవుడు అనమాట. ఇప్పుడు తండ్రి దేవుడు ప్రియులారా గొప్ప యేసుక్రీస్తును తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించిన కాబట్టి కుమారుతో పాటు తప్పకుండా ప్రియులారా యేసు నామములో దేవుని చిత్తానుసారంగా ప్రార్థనిస్తున్న ప్రతి ప్రార్థనకు తప్పకుండా జవాబు తండ్రి తప్పకుండా అనుగ్రహిస్తాడు అనమాట. కాబట్టి ప్రియులారా మన ఏ విషయంలో మనం బాధపడే అవసరం లేదు. మీ ఆరోగ్యం విషయం గురించి కానీ మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ బాధపడే అవసరమే లేదు. ఎందుకు మనం బాధపడుతున్నామంటే వాక్యం సరిగా మనకు గ్రహింపు లేదు కాబట్టి బాధలు వస్తున్నాయి అనమాట. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మనకు జీవము ఆత్మలాగే మార్చినాక సత్యం రెవల్యూషన్ వాక్యం మనకు అది రెవల్యూషన్ గా ప్రతిష్ట వాక్య ప్రతిష్ట పరిశుద్ధాత్మ దేవుడు యేసు నామములో మనకు అనుగ్రహించిన గాక. ఇంకా 24వ వచనంలో ప్రియులారా మనం చూస్తుంటే 24వ ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు. కొందరు అలాగున్నారు, యేసుక్రీస్తు నామం ఆ గొప్పతనం అర్థం చేసుకోలేని వ్యక్తులు ఉన్నారేమో. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, ఇంకా మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఇప్పుడు యేసు నామం ప్రియులారా మనం వాడుకోవాలి. ఆ నామంలో తండ్రితో మనం అడగడం తప్పు కాదు. అంటే మన రాష్ట్రం వరకు మన దేశం వరకు దేశాలు క్షేమం వరకు దేవుని బిడ్డలుగా మన యేసు నామములో ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకు సంతోషం వస్తుంది. విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మీ పిల్లల కొరకు యేసు నామములో ప్రార్థన చేయాలి, మీ భర్త కొరకు యేసు నామములో ప్రార్థన చేయాలి, మీ భార్య కొరకు మీ తల్లిదండ్రుల కొరకు యేసు నామములో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, మీ కాపరి కొరకు ప్రార్థన చేయాలి, మీ దేవజనుడు దేవజనాల కొరకు యేసు నామములో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇద్దరి కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసు నామం వాడుకోవాలన్నమాట. వాడుకోవాలి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడనమాట. చూడండి, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, కాబట్టి మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి. అంటే యేసు నామములో ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఎప్పుడు ప్రార్థన చేసిన వారు సంతోషం ఇంక్రీస్ అవుతుంది అనమాట. ప్రార్థన చేసిన వారు దుఃఖములు ఇంక్రీస్ అవుతుంది కాదు, వారు సంతోషములో సమాధానములో ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం యేసుములో నమ్మకంగా ప్రార్థన ఇస్తాం కాబట్టి నీ సంతోషం ఇంక్రీస్ అవుతుంది అనమాట. కొందరు ఉన్నారు ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు మన మధ్యలో, కాబట్టి వారు సంతోషం ఇంక్రీస్ అవుతాయి. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది, మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుంది, మనకు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అని ప్రియులారా ప్రభువు చెప్పాం. కాబట్టి
ప్రియులరా చివరి ఒక వదన కూడా చదివి నేను ముడిస్తాను. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి మనకు తోడుగా ఉన్నా కాబట్టి మనం ఒంటరిగా లేరు. కాబట్టి ఆ తండ్రి అంటే కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనం తోడుగా ఉన్నాం అన్నమాట. కాబట్టి ప్రియులరా మన సంతోషంలో సమాధానంలో తప్పకుండా మనం యేసుని ఎంకరేజ్ అవుతాయి. కాబట్టి ఆమె దేవుడు మనకి ఇచ్చిన సంతోషం మన నుండి ఎవరు తీసివేయలేం. దేవుడు మనకి ఇచ్చిన సమాధానం ఎవరు తీసివేయలేం. అది అసాధ్యం అనమాట. ఎందుకంటే అది దేవుడు అనమాట. హల్లెలూయా. ఆ సంతోషం దానికి సోర్స్ దేవుడు అనమాట. మన ఆశీర్వాదానికి సోర్స్ మన దేవుడని అర్థం చేసుకోవాలి. అందుకొరకు దేవునితో కలిసి బ్రతున్న వారు తప్పకుండా దేవుని అనుభవిస్తాయి. ఒకవేళ మీరు అనుకున్నారేమో, ఒకవేళ మీకు కోపం వచ్చి కొందరకు మీరు దేవుని బిడ్డలకు కొందరకు రక్షణ పొందని దేవునితో కలిసి బ్రతున్న ఒక వ్యక్తికి మీరు సహాయం కోపంతో పగతో చేతుతో మీరు సహాయం చేయలేదని ఇప్పుడు మీరు అనుకున్నారేమో వారు ఆశీర్వాదం లేదని సహాయం పొందలేదని. కాదు, ఎవరైతే ఇప్పుడు ఇలా దేవునితో కనెక్ట్ ఉన్న వారు తప్పకుండా దేవుని అనుభవిస్తారు అనమాట. అది ఆపడానికి ఏ మనుషులకు వీల్లేదు, ఏ శాతానికి వీల్లేదు. ఎందుకంటే వారు ఒక ఆశీర్వాదం సోర్స్ దేవుడు అనమాట. ఒకవేళ మీకు విధంగా కొందరు కోపంతో పగ పెట్టుకొని చేదు పెట్టుకొని వారు మీకు సహాయం చేయడం ఆప్యాయమేమి, కానీ ఆయన సరి ప్రియులారు మీరు దేవునితో సజీవుడని దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తిగా ఉంటే తప్పకుండా దేవుని చిత్తానుసారమైన మీ అవసరంలో యేసునామములో తండ్రి దేవుడు తప్పకుండా సజీవుడని దేవుడు కాబట్టి తీర్చడం. యేసుక్రీస్తు ఏం చెప్పారు, నా రాజ్యం మొదటి వెదగుడి అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపబడును అని రాయబడింది. కాబట్టి మీ అవసరాలు తప్పకుండా తీర్చబడదు. ఇప్పుడు కొందరు కూడా మీతో కోపంతో పగతో చేతున్నప్పుడు యేసు ప్రియులను బాధపడే అవసరం లేదు. కొందరున్నారు కోపంతో పగతో చేదుతో అసూయతో ఉన్న వారు వారి వైపు ఎక్కువ చూసుకొని బాధపడుతున్న స్థాయిలో మీరు ఉన్నారని. కానీ దానికి బదులుగా మనం చూడాలి, యేసు వైపు చూడాలి, మహిమాంది క్రీస్తు వైపు ప్రియులారా మనం చూడాలి. మన ఫోకస్ యేసుక్రీస్తు మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. నా కొరకు నీ కొరకు ప్రాణం పెట్టింది. ఒకవేళ కొందరు మనుషులు ఉన్నారు నీ కూర్చున్న అంటే తప్పు లేదంటే మీరు అర్హుడు కాదు, మీరు మంచి వ్యక్తి కాదు అని రకరకాలు నెగిటివ్ మాటలు చెప్పుకొని మీ ఆశీర్వాదం అనుభవించకుండా చెప్పేవారు అంటే చెడ్డ మాటలు మీ గురించి ప్రచారం చేసుకొని మీరు ఆశీర్వాదానికి అర్హుడు కాదు అని క్రియేట్ చేసుకొని ఆశీర్వాదాలు మీ దగ్గరకు రాకుండా చేసే మనుషులు కూడా ఉండవచ్చు. కానీ ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం ఏం చేసుకోవాలి? సింపుల్ గా ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు రక్తములో ఆధారపడిన చాలు. యేసుక్రీస్తు రక్తములో ఆధారపడిన వ్యక్తి ఒకవేళ ముందు మీరు ఘోర పాపిగా ఉన్నారేమో, యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా పాపక్షమానం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తమే మనం తగిది. ఇప్పుడు ప్రియులారా మన అన్నదినం యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తరువాత కూడా మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్న స్థాయిలో ఉంటే దానికి అర్థం అది దేవుడి నుండి కాదు, అపవాది అన్నమాట, సాతాను. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం తగిది మన ఆశీర్వాదానికి కారణం మన ఒక క్రియలు కాదు, యేసుక్రీస్తు సిలువలో చేసిన గొప్ప మరణం త్యాగం యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు వెలిగా మార్చబడింది. అది మనం నమ్మిన కాబట్టి, అది మనం అంగీకరించిన కాబట్టి యేసయ్య మీ రక్తం ద్వారా నన్ను కడుగుము, నా మాటలు ఆలోచన క్రియలు చేసి ఆమె ద్వారా చేసిన పాపం పురువా క్షమించమని యేసయ్య మీ రక్తం ద్వారా కడుగుమని పిల్లల చెప్పులు దేవుడు యేసు రక్తం ద్వారా మన పాపాలంతా క్షమిస్తాడు. అలాగే దేవుడు మనం నీతి మందులుగా పరిశుద్ధులుగా మార్చామన్నమాట. కాబట్టి తర్వాత కూడా మన యేసు రక్తంలో ఆధారపడి బ్రతుకుని మీరు తప్పకుండా దీవెన అనుభవిస్తుంది. అది ఆపడానికి సాతాను ప్రయత్నం చేసినా కానీ దేవుడు సజీవుడని దేవుడు కాబట్టి మీరు దీవెన పొందినట్టు నా దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. హల్లెలూయా. కాబట్టి యేసు నామములో మీకు వ్యతిరేకమైన ఆశీర్వాదం మీరు అనుభవించకుండా చెడ్డ ప్రచారం చేస్తున్న సాతంగరీలు యేసు నామములో లయమైపోయినాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు రక్తములు ప్రియులారా మనం ఆధారపడాలి అంతే. యేసుక్రీస్తు రక్తం చాలా పవర్ఫుల్ అనమాట, అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తములు మీరు ఆధారపడి ఉండే ప్రియుల సాతానుకు నోరు మూయబడుతుంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు స్తోత్రం ఆ స్పిరిట్ బ్రేక్ అయిపోతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అనుదినం యేసుక్రీస్తు రక్తములో ప్రియులారా మనం ఆధారపడతాం. లేదు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తములో ఆధారపడుతున్న వ్యక్తులు కొరకు ఆ రక్తమే వారు మేలు కొరకు మన మేలు కొరకు మాట్లాడుతాయి అనమాట. రక్తం తండ్రితో మాట్లాడుతాయి, యేసు రక్తం నా కొరకు మాట్లాడుతుంది, మీ కొరకు మాట్లాడుతుంది. లేదు దాన్ని బట్టి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ప్రియులారా మన కొరకు దేవుని స్థానంలో ఉన్న కాబట్టి స్తోత్రం. రక్తంలో మన అనుదినం ఆధారపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న మీ మీదే ఏ శాప మాటలు కూడా పనిచేయలేదు. ఒకవేళ ఏదైనా శాపం ఉన్నా కానీ
యేసు నామంలో అది తొలగిపోయినాక శాపంలో పోతే యేసు రక్తం, యేసు నామం అంత పవర్ఫుల్ అనమాట. యేసు రక్తం. ఇప్పుడు యేసు రక్తాన్ని ప్రియులారా మనం ఉదయకాలం మనం హైలైట్ చేస్తాం. మన జీవితంలో యేసు రక్తములో మనం ఆధారపడి బ్రతకాలి. ఒక రోజు కాదు, బ్రతికినంతకాలం ప్రియులారా గొర్రెపుల వధింపబడిన యేసుక్రీస్తు రక్తం నా కొరకు మీ కొరకు వధింపబడిన గొర్రెపులైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో నేను మీరు అనుదినం ఆధారపడాలి అన్నమాట. రక్తం మనం వాడుకోవాలి. యేసు రక్తం. రెండు ప్రియులారా మనం యేసు నామం ఇంకా యేసే మాటలు ఆత్మ గడగం మనం వాడుకోవాలి. ఇంకా పోలీసులో మనం ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి మన ప్రభువునందు ఆనందించుకొని జయ గీతాలు పాడుకొని యేసు నామములో మనం ముందుకు వెళ్ళాలి అన్నమాట. జయ గీతాలు పాడుకొని ముందుకు వెళ్ళడానికి ఉన్న హక్కు క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించనమాట. ఇప్పుడు ఓడిపోయిన మాటలు లేదంటే అపజయాల గురించి ప్రియులారా మనం పలకాల్సిన అవసరం లేదు. మనం విజయ గీతాలు పాడేవారు ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ సులుమరణం ద్వారా దేవుడు గొప్ప విక్టరీ దేవుడు నాకు మీకు అనుగ్రహిస్తుంది అనమాట. సత్యమైన అర్థం చేసుకోవాలి. జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వల్ల వచ్చి మనలో నివాస చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా మనకు యేసు నామములో మనకు అన్ని చోట్ల ఎల్లప్పుడూ ప్రతిరోజు యేసుక్రీస్తుని కలిగిన యేసుక్రీస్తుతో సవాల్ చేసిన మనకు యేసు నామములో మనకు జయమే, ఓటం లేదు. ఎందుకంటే ఓటం సాతాన్ ఆల్రెడీ ఓడిపోయామన్నమాట. సాతాన్ ఆల్రెడీ ఓడిపోయామన్నమాట. కాబట్టి ప్రియులరా మనకు శిలువ మరణం ద్వారా దేవుడు జయం అనుగ్రహించిన కాబట్టి జయ గీతాలు పాడుకొని ప్రభువునందు ఆనందించుకొని దేవుని యొక్క దేవుళ్ళు అనుభవించుకొని అనుదినం ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది చివరి వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనం. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగను ఆయనను ధైర్యం తెచ్చుకోనడి, నేను లోకమును జయించున్నాను. కాబట్టి యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనకు శ్రమ కూడా ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు శ్రమలో దేవుడు మనకు ఓదార్పిస్తాడు, బలం ఇస్తాడు, కృప ఇస్తాడు అంతే. బట్ ప్రియులారా మనం క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుకోవడం చాలా గొప్ప ధనం అని మనం అర్థం చేసుకోవాలి. గొప్ప ధనం అనమాట అది. మళ్ళీ అది కూడా బెనిఫిట్ అనమాట మనకు. యేసుక్రీస్తు కొరకు ఒకవేళ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు నిమిత్తం మీకు యేసుక్రీస్తును మీరు వెంబడిస్తున్నాము, నీతిగా న్యాయంగా వాక్యానుసారంగా మీరు విలువతున్నారు అయినప్పుడు కూడా కొందరు మీకు వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారేమో, కొందరు తిడుతున్నారేమో, కొందరు గాయపరుస్తున్నారేమో, కొందరు అనవసరమైన విషయాలు మీకు వ్యతిరేకంగా క్రియేట్ చేస్తున్నారేమో. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు చెప్పారు, నా నిమిత్తం మీరు నింద అనుభవించినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని ఉపద్రవం చేస్తున్నప్పుడు, హింసించినప్పుడు, అబద్ధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు అసలే దుఃఖంతో ఉండవద్దు అనమాట. యేసుక్రీస్తు చెప్పారు మీరు ఆ రోజు ఎక్కువ డాన్స్ చేసుకోవాలి అనమాట. డాన్స్ చేసుకొని యేసునామములో పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రిని గొప్పగా ఆనందించుకోవాలి అనమాట. అదేంగా ఆనందించుకోవాలి. ఎందుకంటే పరలోకములో ప్రియులారా మీ రివార్డు ఇంక్రీస్ అవుతుంది అనమాట. పరలోకం ఉంది అనమాట. పరలోకం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు మీరు దెయ్యాలను వెళ్ళగొట్టే విషయంలో మీరు ఆనందించకండి, కానీ పరలోకంలో మీరు పేరు రాయబడిన కాబట్టి ఆనందించాలి అని చెప్పారు. ఇప్పుడు ప్రియులారా మనం ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా నిందించినప్పుడు, ఇన్సల్ట్ చేసాం అనవసరంగా నిందించినప్పుడు, అబద్ధాలు చెప్పినప్పుడు అబ్బో నా గురించి వారు మంచి చెప్పలేదు కదా అని బాధపడవద్దు. కానీ పరలోకంలో రివార్డు ఇంక్రీస్ అవుతుంది అని ఆ వాక్య ప్రదేశం పొందుకొని ఎక్కువ ప్రియులారా ఆనందించుకోవాలని బైబిల్ గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తు నేర్పించామన్నమాట. యేసుక్రీస్తు బౌద్ధ అనమాట. అలాగే కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన స్పిరిచువల్ వరల్డ్ మనం చూసుకోవాలి అనమాట. ఏం జరుగుతుంది అని మనం చూసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు నిమిత్తం ప్రియులారా మీరు శ్రమ అనుభవంలో మీరు ఉన్నారేమో అని అదంతా కూడా దేవుడు తప్పకుండా దేవుడు ఓదార్పిస్తాడు, వెల్లమిస్తాడు. పరలోకములో గొప్ప మహిమ అనుభవం, ఈ భూమిలో కూడా మన మహిమలు ఇంక్రీస్ అవుతాయి. గొప్ప మహిమ అనుభవం దేవుడు ప్రియులారా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది లోకం యేసుక్రీస్తును కూడా దూషించామన్నమాట. యేసుక్రీస్తును కూడా శ్రమ పెట్టారు. అలాగే యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనకు శ్రమ ఉంది అన్నప్పుడు కూడా ప్రభు ఓదార్పు బలమిచ్చి ప్రియులారా మన అందరు గర్మించినట్టు దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం కుంగిపోవద్దు. అందుకని ప్రభు పేరు ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాడు. అంటే జయించిన దేవుడు మన తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం ధైర్యంతో యేసునామములో ప్రియులారా మనం ముందుకు కొనసాగిస్తాం. ప్రభు నందు ఆనందించుకొని దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం ముందుకు కొనసాగిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించినాక, బలపరిచినాక, కృప చూపినాక, వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని దీవించినాక